Hi guys, welcome back to my YouTube channel Sridevi Vlogs. I am Sridevi Bopanna. Guys, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? I hope all are doing good and well. నేను కూడా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే బాబుకి లంచ్ బాక్స్ ఏం పెట్టాను అనేది ఈ వీడియో. అయితే ఇది ఎవ్రీడే ఇదే రిపీట్ అవ్వదు. డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ స్నాక్స్ కానివ్వండి, టిఫిన్స్ కానీ పెడుతూ ఉంటాను. మ్యాక్సిమం తను ఇంట్లోనే తింటాడు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తింటాడని చెప్పేసి నేను ఇడ్లీ, దోశ ఇలాంటివి కూడా యాడ్ చేస్తూ ఉంటాను. స్నాక్స్ బాక్స్లో టిఫిన్ బాక్స్ లాగా యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ చాలా సింపుల్ మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తాను. చాలా వరకు ఎక్కువ హైలీ టైం పట్టేది అసలు ప్రిపేర్ చేయను. అన్హెల్దీ ఫుడ్ అయితే అస్సలు పెట్టి పంపించను. ఇంట్లో కూడా ఈ మధ్య చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాము అన్హెల్దీ ఫుడ్ని. అండ్ గైస్, ఈ వీడియోలో మీకు చూడడానికి 10 minutes లోపే ఉండొచ్చు, బట్ ఈ వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేయడానికి, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి టైం ఎఫర్ట్స్ అంతా కలిపితే మోర్ దెన్ 1 day పట్టొచ్చు ఉంటుంది. బట్ మీకు లైక్ చేయడానికి జస్ట్ ఒక సెకండ్ చాలు. కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. యాజ్ ఆన్ పాసిబుల్ లాంగ్ వీడియోస్ని ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ అందరూ చాలా మంచి సపోర్ట్ చేశారు. విత్ ఇన్ 3 monthsలోనే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇది నేను 1K అయినప్పుడే మీతోటి షేర్ చేద్దాం అనుకున్నా, బట్ అసలు కుదరలేదు. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇవాళ రాగి దోశ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కప్ మెజర్మెంట్లో చెప్తాను. 1 cup మినపప్పు, 1 కప్లో 3 వంతుల రాగులు, అలాగే 1 spoon మెంతులు, 1/2 glass రేషన్ బియ్యం యాడ్ చేశాను నేను ఇక్కడ. వీటిల్ని సోక్ చేసే ముందు ఒక 5-6 సార్లు మంచిగా వాష్ చేసుకోండి. అప్పుడే రాగుల్లో కానివ్వండి, మినపప్పు, రేషన్ బియ్యంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ మంచిగా వెళ్ళిపోతాయి. నానపెట్టే వాటర్ మాత్రం మంచినీళ్ళు పోసి వాటర్ నానపెట్టాను నేను ఇక్కడ. మీరు కావాలంటే నార్మల్ వాటర్ కూడా పెట్టి నానపెట్టవచ్చు. నేనైతే అవే వాటర్ని మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచిగా పప్పులన్నీ సోక్ అవుతాయి. అండ్ ఈ క్వాంటిటీ నేను తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నెక్స్ట్ డేకి పనిచేయదు గైస్. అందుకని ముందు రోజు నానబెట్టుకొని ఇలా ఎర్లీ మార్నింగ్స్లో మనం ఎలాగో టిఫిన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రాగులు కానివ్వండి, రాగి పిండి వేసినా కానీ బ్యాటర్ వెంటనే పులిపెక్కేస్తుంది, అస్సలు బాగోదు. స్కిన్ అలర్జీస్ కూడా వస్తాయి కొంతమందికి. సో అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాటర్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను సాల్ట్ వేసి ఒక 1/2 hour వదిలేసాను. ఆ తర్వాత దోశలు వేసాను. నార్మల్గా ఒక 2 దోశలు వేసాను. ఆ తర్వాత ఒక గీ రోస్ట్ దోశ వేసాను జయబాబు కోసం, స్కూల్కి పట్టుకెళ్తాడు కదా స్నాక్ బాక్స్లో అని చెప్పేసి. స్నాక్ బాక్స్లో ఇక్కడ నేను గీ దోశతో పాటు చట్నీ అండ్ ఒక స్లైస్ ఆఫ్ పపాయో, ఒక 1/2 డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టాను. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను గైస్, తొందరగా అవుతుందని చెప్పేసి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. అండ్ ఈ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం తక్కువగా తింటాడు జయబాబు. మోక్ష అయితే చాలా ఇష్టంగా ఎంత పెట్టినా తింటుంది. డ్రాగన్ ఫ్రూట్ తనకు చాలా నచ్చుతుంది. అలాగే మోక్షశ్రీ కోసం కూడా కొన్ని పీసెస్ లాగా కట్ చేసి పెట్టేశాను పపాయో అండ్ డ్రాగన్ ఫ్రూట్ని. మనలో చాలా వరకు తెలిసే ఉంటుంది పపాయో తినడం వల్ల ప్లేట్లెట్స్ మంచి గ్రోతింగ్ అని. సో పిల్లలకి వీక్లీ థ్రైస్ అన్న పెట్టడానికి ట్రై చేయండి. ఇంక ఇక్కడ ఫాస్ట్గా కట్ చేసేసి వెంటనే ఇంకా బాక్స్ అయితే సదిరేసాను. చట్నీ, ఒక గీ దోశని అలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. పై బాక్స్లోనేమో ఫ్రూట్స్ పెట్టేసి ఆ తర్వాత ఈ బాక్స్ని కూడా చక్కగా క్లిప్స్ పెట్టేశాను. ఇక్కడ మోక్షశ్రీ బౌల్ కూడా పక్కన పెట్టేసి వెంటనే జయబాబు స్కూల్ బ్యాగ్లోనే ఇవన్నీ పెట్టి ఒక ఫోర్క్, ఒక స్పూన్ పెట్టేసి ఒక నాప్కిన్ పెట్టేశాను. దెన్ లేటర్ ఆన్ వాటర్ బాటిల్ వాష్ చేసేసి జయబాబుది అందులో నార్మల్ వాటర్ పోసి చక్కగా మూత పెట్టేశాను. వాటర్ బాటిల్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి గాయ్స్, మీకు నచ్చిందా. అండ్ ఈ తర్వాత మోక్షకి జైకి టిఫిన్ పెట్టేశాను. పిల్లలు టిఫిన్ తినడం తక్కువ, నీళ్ళు ఎక్కువ తాగుతారు గైస్. అసలు ఎంత టైం పడుతుంది అంటే వాళ్ళు తాగుతూ ఒక పక్క తినరు. మళ్ళీ ఆకలేస్తుందేమోనని తల్లులుగా మనం ఎలా ఆలోచిస్తాం అంటే, అయ్యో అన్నం టిఫిన్ తినలేదు అనేదో బాధపడతాం. కుయిష్ ఏం కావాలి? కుయిష్ కావాలా? పెట్టుకో. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేంత సేపే వెళ్ళను అంటాడు జయబాబు. స్కూల్కి వెళ్ళాక ఇంక రాను అంటాడు. ఆఫ్టర్నూన్ తీసుకొచ్చేటప్పుడు నేను రాను మమ్మీ, నో మమ్మీ అని అంటూ ఉంటాడు అక్కడ అందరిలో. ఏంటిదమ్మా చెప్పు, అక్కడ ఎవరున్నారు? అమ్మమ్మ ఉందా? అమ్మమ్మ చూస్తుందా నేను వీడియోలో?
టిఫిన్ తినేసి పాలు తాపిచ్చేసి ఇద్దరికి ఇంకా కిందికి తీసుకొచ్చేసాను స్కూల్లో డ్రాప్ చేయడానికి. మాకు వాకబుల్ డిస్టెన్సే, కాకపోతే జైకి సరదాగా బండి మీద వెళ్ళడం అంటే ఇష్టం అని తీసుకువెళ్తున్నాను. అప్పుడప్పుడు బైక్ మీద తీసుకెళ్తే ఒక్కోసారి వాక్ చేసుకుంటూ తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తాను. అండ్ ఇది గైస్ స్కూల్లో వదిలేస్తాను. బాయ్ చెప్పేసేసి ఇంకా బండి ఇంట్లో పెట్టేసి పక్కనే ఉండే ఒక చిన్న బుట్ట స్టోర్కి అయితే వెళ్ళాను. వెళ్ళి కొంచెం ఎగ్స్ సమ్ బిస్కెట్స్ కావాలంటే తీసుకున్నాను. ఇంక నేను మోక్షశ్రీ సరదాగా నడుచుకుంటూ వస్తున్నాము. మోక్షకి వాక్ చేస్తూ వెళ్ళడం అంటేనే చాలా ఇష్టం ఈ బైక్ మీద కంటే. సరదాగా తను అలా చక్కగా ఆడుకుంటుంది. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను వీడియోని. చూడండి ఎంత ముద్దుగా నడుస్తుంది. ఎంతైనా చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలే గైస్, మళ్ళీ ముద్దుగా ఉంటారు. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే తన షూస్ తీసేసి ర్యాక్ లో పెట్టమని చెప్పాను గైస్. ర్యాక్ మీద పెట్టిందో లేదో చూడండి గైస్. మోక్ష నీకు ఎవరిష్టం అమ్మా? అవునా, కాల్తీ ఈ కాలు కొట్టి షూస్ ఎక్కడుంటే పైన పెట్టే షూస్ తీసి సూపర్, వెరీ గుడ్. ఓకే చూడట డన్. చాలు. అండ్ ఈ వీడియోలోనే ఇంకోటి క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో మిల్క్ అనేది షేర్ చేశాను. మిల్క్ కొనుక్కుంటున్నాను, ఇలా కొంచెం పాలు, పెరుగు, మజ్జిగ, ఇంకా దాని నుంచి బటర్ తీసుకున్నానని చెప్పి ఆ వీడియోలో మీతోటి షేర్ చేశాను. సో అది చూసి కొంతమంది సిస్టర్స్ అడిగారు, అక్క మీరు ప్రమోషన్ చేశారు కదా మిల్క్, లేకపోతే హైదరాబాద్లో ఉంటూ పాల ప్యాకెట్లు కాకుండా అట్లా మిల్క్ ఎవరైనా పోస్తారా? మీకు మణికొండలో ఉంటున్నారు, పైగా ఏరియాలో మీకు ఆవు పాలు, బర్రె పాలు కూడా పోస్తున్నారా అన్నట్టు అన్నారు. నేను రిప్లై ఇచ్చాను, కాకపోతే మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను. మణికొండలోనే కాదండి, ఎంత రిచెస్ట్ ఏరియాలో కూడా బర్రెల ఫామ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఆవు పాలు, బర్రె పాలు దొరుకుతాయి మనకి పన్నీర్, ఎగ్స్ అని కంట్రీకి సంబంధించినట్టు అన్నీ దొరుకుతాయి. సో లక్కీగా మాకు అనుకోకుండా ఒక ఫార్మ్ అనేది తెలిసింది. ఇంకా వాళ్ళ దగ్గరే ఈ పాలు అయితే పోపించుకుంటున్నాను. ఒక్కొక్క లీటర్కి 100 రూపీస్ డోర్ డెలివరీ చేస్తారు. చాలా బాగుంటున్నాయి మిల్క్ అయితే, నిజంగా ఇంత వెన్న వస్తుంది. నేను రీసెంట్గానే ఒక 200 ml పైనే నేను గీ కూడా తీసాను. అది కూడా ఇంట్లో పాపకి మీగడ తినిపించాక కొంచెం మిగిలితే దాంతో చేశాను. కానీ అనుకోకుండా ఈ టీడీ డైరీ ఫామ్ వాళ్ళది తెలిసింది. మిల్క్ మీద రివ్యూ ఇచ్చాను, ఎలా ఉంది ఏంటనేది ఈ మిల్క్ ఓనర్ వాళ్ళకి కూడా తెలియదు. నేను జస్ట్ క్యాజువల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు దగ్గరలో ఏ ఫార్మ్స్ ఉన్నా కానీ ఒక 10 days అలా ట్రై చేయండి. మిల్క్ బాగుంటేనే తీసుకోండి, లేదంటే వద్దు. మీ పిల్లలకి పడట్లేదంటే అసలు వద్దు. నిజంగా ఒక మదర్ చాలా గ్రేట్ గైస్. ఎందుకంటున్నానంటే అమ్మయ్యకే తెలిసింది. డెలివరీ అయ్యి బేబీస్ ఇంట్లో గ్రోత్ అయ్యేంత వరకు ఒక ఎత్తు, అక్కడి నుంచి స్కూల్కి పంపిన కాడి నుంచి మా అబ్బాయి ఇప్పుడు నర్సరీ వెళ్తున్నాడు. ఈజ్ 3.5 years old. యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయరే వేయాల్సింది, బట్ వద్దని కొంచెం గారాబం ఎక్కువ కదా, సో అందుకని పంపించలేదు. ఈ ఇయరే జాయిన్ చేసాము. అమెరికన్ స్టైల్లో ఉంటుంది కొంచెం స్కూల్ అంతా, కానీ అచ్చంగా తెలుగు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి బాగా ఉంటారు అనమాట. టీచర్స్ కానివ్వండి, మాస్టర్స్ అందరూ బాగుంటారు. అండ్ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి నాకు బాధ్యత ఎక్కువ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లెగాలి, బాక్స్ ప్రిపేర్ చేయాలి, అంటే స్నాక్స్ బాక్స్ పంపించమన్నారు. నేనేంటంటే ఇంట్లో టిఫిన్ తినిపిస్తాను, మళ్ళీ మిల్క్ తాపిచ్చేస్తాను. స్నాక్స్కి ఏదైనా పెడదాంలే అనిపిస్తుంది, కానీ ఎందుకు అనిపిస్తుంది మళ్ళీ కిడ్స్ అందరూ ఉంటారు కదా, ఇడ్లీయో దోశో ఏదోటి పెడితే వాళ్ళతో పాటు కొంచెం ఆటలు ఆడుతూ ఉంటారు కదా అని ఒక ముందు చూపుతోటి టిఫిన్ బాక్స్ లాగే టిఫిన్లోనే స్నాక్స్ అంటే ఏదైనా ఫ్రూట్, ఒక టిఫిన్ ఇడ్లీ, దోశ కానీ, ఉప్మా కానీ, ఏదైనా పులిహోర ఇలాంటిది కొంచెం లైట్గా పెట్టి పంపిస్తాను. పిల్లలతో పాటు సరదాగా ఎంజాయ్ చేస్తూ తింటాడు. నాకు చాలా నచ్చుతుంది. ఫీడ్బ్యాక్ కూడా అడుగుతూ ఉంటాను మేడం వాళ్ళని. తింటున్నాడు మేడం అని చెప్తారు. మ్యామ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా లేసి ఒక బాక్స్ కట్టాలంటే ఎంత ఓపిక ఉండాలంటే స్కూల్కి పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. స్కూల్కి పంపించాలంటే ముందు రోజు నుంచే ప్రిపరేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఏం తింటారు, రేపు ఏం పెట్టి వాళ్ళకి ఏం పెట్టి పంపించాలి, రేపు పొద్దున్నే లెగాలంటే నైట్ తొందరగా పడుకోబెట్టేసేయాలి. అస్సలు పడుకోరు మా పిల్లలు అయితే. 11 అయిపోతుంది. అయినా కానీ ట్రై చేస్తున్నాము ఈ మధ్య 10 కల్లా పడుకోబెట్టేద్దామని చెప్పేసి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే
ఫస్ట్ 1 వీక్ అయితే చాలా సింపుల్గా స్కూల్ అని చెప్పి నేనే మోటివేట్ చేసుకొని ఇదిగా అనిపించి సర్లే అని చెప్పేసి స్కూల్కి పంపించాను. ఇంకా సెకండ్ వీక్ నుంచి నాకు మోటివేట్ అవ్వట్లేదండి, లెగబుద్ధి కావట్లేదు, టైర్డ్నెస్ అనిపిస్తుంది. పైగా ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు కదా. ఆ టైంలోనే విష్ణు గారు ఇంకా మోటివేట్ చేయడం, మళ్ళీ లేట్ అవుతుంది, స్కూల్కి జై ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాలంటే ఓ మై గాడ్ స్కూల్ ఉంది, జైబాబు స్కూల్ పంపించాలని నాకు నేను తెలియకుండా మోటివేట్ అయిపోతూ ఉంటాను. ఎవరైనా నన్ను బాగా మోటివేట్ చేసి నువ్వు చేయగలుగుతావు, నీకు అవుతుంది, నీ వల్ల అవుతుంది అంటే నిజంగా చేసేస్తాను నేను, కొన్ని విషయాల్లో, అన్నిట్లో కాదు. తర్వాత ఒక 2 వీక్స్ బాగానే పంపించాను. ఇంకా 2 వీక్స్ నుంచి కథ రివర్స్ అయింది. జై మధ్యలో ఒకసారి స్కూల్కి వెళ్ళను చాలా అంటే చాలా మొండి పట్టాడు. ఒక్క డే స్కూల్ మిస్ అయినా కానీ అసలు మనసు చాలా బాధ అనిపించింది. ఒకసారి స్కూల్కి వెళ్ళనంటే తనకు ఆరోగ్యం కూడా కొంచెం సిక్ అయి ఉన్నాడు. తను సర్లే వద్దులే అని చెప్పేసి పంపించలేదు. బట్ సిక్ అయి ఉన్నా కానీ ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చున్నాడే కానీ తను ఆ ఫీల్డ్లో లేడు, ఒంట్లో బాగాలేదు అన్నట్టు. నాకు చాలా బాధ అనిపించింది, నాకే కాదు వాళ్ళ డాడీకి కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 9:30 నుంచి 12:30 వరకే స్కూలు, జస్ట్ ఒక 3 అవర్స్ ఉంటుంది తిప్పి కొడితే. సో ఆ 3 అవర్స్లో కూడా ఆటలు ఆడుకుంటాడు చక్కగా, ఫ్రెండ్స్ ఉంటారు, చాలా యాక్టివిటీస్ మిస్ అయిపోయాడే అన్నట్టు నాకు అనిపించింది. మా పాప సౌండ్ చేస్తుంది గైస్ పక్కన, ఎన్ని టేక్స్ పెట్టాను ఈ వీడియో కోసం. దాని తర్వాత మళ్ళీ నాకు నేను మోటివేట్ అయ్యాను. ఒక రకంగా చెప్పాలంటే విష్ణు గారు మంచి సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఆటోమేటిక్గా నేనే లేచి వర్క్స్ చేసుకోవడం, బాబుని స్కూల్కి పంపించడం, మళ్ళీ తీసుకురావడం అలా చేశాను. అండ్ ఈ మధ్య విష్ణు గారు అవుట్ ఆఫ్ టౌన్ ఉంటున్నారు ఈ మధ్య, బాగా కొంచెం ఈవెంట్ పనులు ఉండడం వల్ల. సో నాకు ఒక్కదాన్ని అయ్యేసరికి చాలా బోరింగ్ అనిపిస్తుంది. నేను మార్నింగ్ లెగడానికి ఒక 4 to 5 అలారమ్స్ పెట్టుకుంటాను. లేచి మళ్ళీ తను రెడీ చేసి బ్రేక్ఫాస్ట్, సింపుల్ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకుంటాను. విష్ణు గారు ఇంట్లో లేకపోతే అసలు ఎక్కువ రిస్క్ పెట్టుకునేది అస్సలు పెట్టుకోను. విష్ణు గారు ఇంట్లో ఉన్నారంటే కొంచెం మోటివేట్గా అనిపిస్తుంది, అదొక గుండె ధైర్యం అనమాట. లేట్గా ఎంతసేపు అయినా ఏమవ్వదులే ఉంటాను. బట్ ఆయన ఇంట్లో లేరు కదా, ఇంకా సింపుల్గా నేను తక్కువ పని చేసుకోవడానికి చూసుకుంటాను. ఏదేమైనా మన లైఫ్ పార్ట్నర్ ఇచ్చేంత సపోర్టు ఎవరు ఇవ్వరు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నేను నిజంగా చాలా లక్కీ అనిపిస్తుంది. నాకు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అనే లోటు లేకుండా మా వారు మంచిగా చూసుకుంటారు నన్ను. తను అన్ని రకాలుగా మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండేలా చేస్తారు, మోటివేట్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం టైం నేను రెస్ట్ తీసుకోవడానికే ట్రై చేస్తున్నాను ఈ మధ్య. ఇంకా జయబాబు ఇంటికి వచ్చాక మళ్ళీ నాకు హోంవర్క్ లాగా ఉంటుంది. తన హోంవర్క్స్ ఈ లైన్స్ కర్వ్స్ అని చెప్పేసి ABCDలు స్టార్ట్ చేసేసారు. ఇంకా అవి రాపిచ్చేంతసేపు అసలు ఎంత పేషెన్స్ ఉండాలంటే అసలు నిజంగా చాలా గ్రేట్. అసలు ఆ హోంవర్క్ చేయించడం ఇవన్నీ చేసుకోవాలంటే భయంకరమైన పేషెన్స్ ఉండాలి గైస్. ప్రతి ఒక్క ఉమెన్ మదర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.